వాక్యం చూపించి నేను మాటలు చెప్పాలి. జకర్యా గ్రంథము ఒరియలో తెలుగులో చదువుకుందాం. 8వ అధ్యాయము 20 నుండి 23 వరకు దయచేసి చదివితే మమ్మల్ని ఒరియాలు చదువుకుందాం. తెలుగులో చదువుకుందాం. 20 నుండి చదవండి 23 వరకు. జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను వత్తురు. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు. అనేక జనులను బలముగల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంప పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నాకు వినబడినది కనుక మేము మీతో కూడా వద్దుమని చెప్పుదురు. ఒక్కొక్కరు యూదునికి 10 మంది అంటారు. మరి మీరు ఎంతమంది 10 మందిని దేవుని మందిరం తీసుకువస్తారో మీరే చదివారు కాబట్టి అది మీ బాధ్యత. ప్రార్థన చేయడం గొప్పే, కానీ ఒక మనిషిని మాస్ తీసుకురావడం కూర్చోబెట్టడం చాలా చాలా చెప్పరా? ఎవరు తెలీదా? హల్లెలూయా. అమ్మగారు చెప్పారా? నేను అయ్యగారికి చాలా, అమ్మగారికి కూడా చాలా తొందరగా ఉండేవాడిని. కొన్ని విధాలు బట్టి జారిపోయాను. ఎందుకంటే మన ఆక్షేపణలు చూసుకోవడానికి మా విశ్వాసం ఒక కార్యం తీసుకొచ్చారు. కానీ అది 3 రోజులు 4 రోజులు ఉండి మానేసింది. ఆ విధానం బట్టి నేను అయ్యగారి ముఖం చూపించడం రాలేకపోయాను. కానీ ఈ మందిర ఆహ్వానానికి నన్ను దేవుడు పిలిపించాడు. మనసును బట్టి మొత్తం తెలుసుకుంటూ మనకు చిన్న విషయం ఏమిటంటే ఎన్నో విధాలుగా మనం ఇదైపోతున్నప్పటికీ మీరు ఒక్కొక్కరుగా ఒక 10 మందిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాలి. ఆ బాధ్యత మీరు తీసుకుంటారా? హల్లెలూయా. ఎవరికి తెలీదా? మీ పక్కింటికి ఇరుగుంటోళ్ళకి తీసుకురావాలంటే ముందు మీరు మనసు మారాలి కదా. మీ మాట మారాలి, మీ నడక మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీరే మారాలి. మారు మనసు కలిపి ఏముంది అని చెప్తున్న గొప్ప. ముందు మనం మారితే మన ప్రవర్తన బట్టి వాళ్ళు చూసి ఆ దేవుడు గొప్పవారని ఇక్కడ ఏదైపడి ఆయా భాష మాట్లాడేవారు. భాషతో ఉందా, ప్రవర్తనతో ఉందా? హల్లెలూయా. కాబట్టి చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాక గమనించాలి. ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం. समस्त बहुमूल्य प्रभु दास मानव को उपस्थित समस्त विश्वासी मां भाई बहन समस्त प्रेस ज्ञापन करें. हालेलुया, प्रेज द लॉर्ड. प्रभु वाक्य गोटे विषय लिखा जाए माथ्यू 11:28 रे हे परिश्रांत भारग्रस्त लोक समस्ते मो निकट आस मु तुमको विश्रांति देवी. कारण प्रभु कहते जो जो जगह आउ भिन्न भिन्न जगह गले कौन विषय कौन लोक आम भार बहन करती ना. कारण चर्च निकट मंदिर निकट आसिले प्रभु ही आम समस्त भार से बहन कर वाक्य द्वारा प्रभु आशीर्वाद దేవుని వందనాలు. అదేవిధంగా కూడిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. దయచేసి ప్రతి విశ్వాసి ఒక అంబులెన్స్ అయిపోవాలంట. దేవుని మందిరము ఒక హాస్పిటల్ అయిపోతుంది. రోగి ఎవరంటే లోకంలో చనిపోయిన ప్రజలు ఉన్నారు. రావడంతో వ్యభిచారంతో వ్యసనాలతో పాపం అనే రోగంతో నశించిపోతున్నారు. వీళ్ళందరినీ నిజమైన డాక్టర్ అయిన యేసయ్య దగ్గరికి మనందరం ఏం చేయాలి? అంబులెన్స్తో త్వరగా తీసుకురావాలి. ఎందుకంటే సమయం లేదు, లోకంలోకి ఏం వచ్చేస్తుంది, ర్యాపిడ్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి హాస్పిటల్ ఎలాగైతే ఉండిపోతుందో దేవుని మందిరం కూడా ఎత్తిపోవాలి. మనుషుల హస్తకృతమైన ఈ మందిరం ఒక రోజు ఏమైపోతుందంటే శిథిలమైపోతుంది, పాడైపోతుంది. సంవత్సరాలు గతిస్తుంటే అది బలహీనం అవుతుంది. కానీ దేవుడు చేతితో నిర్మించబడిన మనం ఆలయాలు అవుతారంటారంటే సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది బలపరచబడాలి, స్ట్రాంగ్ అయిపోవాలి. హల్లెలూయా. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేస్తున్నాడు. ప్రభు పేరట ఐపీఎస్ నాయకులకి, స్థానిక సాంఘిక పరిచయ నాయకులకి, అజిత్ గారికి, సేవకులందరికీ మీ అందరికీ
మందిరం. ఈ మందిరం మనందరం కూడా ప్రార్థన చేయడానికి కదలిన మందిరం ఇది. మనమే 1 కొరింథీ పత్రిక 3:16 ప్రకారం కదిలే మందిరం. మనలోనే దేవుడు ఉండి మనలో రూపాంతరం చేసి మనలోనే మనకే పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఆ 3వ మందిరం ఏంటంటే బలులు అర్పించే మందిరం. ఏం చేయక్కర్లేదు, చక్కగా వచ్చి ప్రతిరోజు గుంపులకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడి ప్రాంతాన్ని మీ అందరికి ఇస్తాడు. కాబట్టి ప్రార్థనే చాలా ప్రాముఖ్యం. అందుకొరకే దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. అందరిని బట్టి దేవుని స్తోత్రం. మీ అందరికీ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పరిశుద్ధ సమయాన సేవకులందరికీ కూడా ప్రభుత్వ వందనాలు. సంఘ పిల్లలకి మరి దేవుడు మందిరాన్ని ఇచ్చాను కనుక మరి సంతోషం మేరకు మాట్లాడుకున్నారు. దేవుని స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అవుతుంది. మందిరం అయితే కట్టబడింది, కానీ మందిరంలోకి వచ్చిన విశ్వాసం చూస్తుంది లోకం. మందిరం చూడదు. చూస్తుందా? చూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విశ్వాసి అనేవారు మందిరంలో ఉంటున్న మీరు ఒక కదిలే మందిరాలుగా సమాజంలోనికి వెళ్ళి మరి అనేకుల్ని ఈ స్థలానికి నడిపించిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటారో ఈ స్థలంలో వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడతారు. అందరూ కూడా తీయండి. ఆదికాండము 28వ అధ్యాయము 16వ మాట నుండి 16, 17 చదివాను. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా ఆమేన్ చెప్పండి. ఈ స్థలం ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు కనుక ఈ స్థలానికి వచ్చి పోయినలా ఉండాలి. మరి సరిగా ఉండాలనేది మీరు నేర్చుకొని మరి మీరు కదిలే మందిరాలు కనుక చక్కగా మీరుండి అనేకులకు నడిపించాలని ప్రభు పెట్టుకోతున్నాం. కింద మాటలు చదివండి. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము. ఈ స్థలంలో ఏం చేశారట? భయపడ్డాడు. యాకోబు ఏం చేశాడండి? భయపడ్డాడు. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకము గవిని ఇదే అనుకోనేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దేవుని మందిరము, పరలోకపు గవిని. దేవునికి స్తోత్రం.